భారతదేశానికి సచిన్ టెండూల్కర్ ఒక అద్భుతమైన వరం. మాస్టర్ బ్లాస్టర్. ఏ ఏ ఆటనైనా కూడా మలుపు తిప్పగలిగే ఒక అత్యద్భుతమైన బ్యాటర్. అయితే మన భారత జట్టు బ్యాటర్లందరికీ కూడా ఒక గొప్ప సూచననిచ్చాడు. అయితే ఇక ఈ సీజన్‌లో అంటే ముఖ్యంగా బ్యాట్స్‌మెన్స్ ఎవరైనా సరే భారత జట్టు చాలా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాలి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో సచిన్ మాట్లాడుతూ, "నేను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో టెన్నిస్ బంతికి ఒకవైపు టేపు చుట్టేవాడిని. ఎందుకంటే దానికి ఒకవైపు మెరుపు, మరొక వైపు గరుకు ఉంటుంది. కాబట్టి టెన్నిస్ బాల్‌కు టేపు చుట్టి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ పద్ధతిని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? బ్యాటర్లకు ప్రయోజనం కల్పిస్తున్నప్పుడు బౌలర్లకు సైతం అవకాశం ఇవ్వాలి. ఈ విధానాన్ని అమలు చేసి బ్యాటర్ల సత్తాను పరీక్షించవచ్చు" అంటూ టీమిండియా దిగ్గజం పేర్కొన్నాడు. అయితే ఇక దీనిపైన బీసీసీఐ కూడా రిప్లై ఇచ్చి ఖచ్చితంగా దీన్ని మేము కన్సిడరేషన్‌లోకి తీసుకుంటామని చెప్పాడు. అయితే నిజానికి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రీమియర్ లీగులు చాలానే ఎక్కువయ్యాయి. అయితే అటు ఐపీఎల్ కానీ, లేకపోతే డీపీఎల్ కానీ, ఇప్పుడు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2025 జనవరిలో జరగబోతోంది. అయితే దానిలో ఏమైంది అంటే మెరుగైన ఆటగాళ్లను దేశానికి అందించడానికి, స్టార్ క్రికెటర్లుగా తీర్చిదిద్దడానికి ఎన్నో సలహాలు, సూచనలు కనిపిస్తుంటాయి కదా! అయితే దానిలో భాగంగానే సచిన్ ఈ నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పాడు.